రక్షిత అటవీ భూమి అనొచ్చా? కంచగచ్చిబౌలి 400 ఎకరాలకు ఆ అర్హత ఉందా? ఇవన్న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో విద్యార్థులతో కేంద్ర సాధికార కమిటీ సమావేశమైంది. ఎన్ని చెట్లున్నాయి, ఏ రకాలున్నాయి, వాటిని ఏ పద్ధతుల్లో తొలగించారు, వన్యప్రాణుల పునరావాసానికి ఏం చేస్తున్నారు, అధికారులను ప్రశ్నించిన కేంద్ర సాధికార కమిటీ 10 అంశాలపై సమాచార సేకరణ, అధికారులు విద్యార్థులతో విడివిడిగా భేటీ, అటవీ భూమి కాదని స్పష్టం చేసిన ప్రభుత్వం, కాంచ అస్తంబుల్ పోరంబోకు సర్కారీ అని రెవెన్యూ రికార్డులో స్పష్టంగా ఉందని వెల్లడి, వివరాలతో సాధికార కమిటీకి నివేదిక. 3 జింకల చావుకు రేవంతే కారణం, సల్మాన్లా ఈయనకు శిక్షించాలి, హరీష్ రావు 2185 ఎకరాలు వర్సిటీకి రిజిస్టర్ చేయండి, సాధికార కమిటీకి బీజేపీ ఎంపీల విజ్ఞప్తి. నిన్న కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, ఈటల వీళ్ళందరూ కలిసి సాధికార కమిటీకి రిక్వెస్ట్ చేసినట్టున్నారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై అధ్యయనానికి వచ్చిన పర్యావరణ అటవీ శాఖల కేంద్ర సాధికార కమిటీ గురువారం ఉదయం వివాదాస్పద 400 ఎకరాలు సందర్శించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో విడివిడిగా సమావేశమైంది. మొదట తాజ్ కృష్ణ హోటల్లో అధికారులతో సుదీర్ఘంగా 3 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి టీజీఐఏసీ ఎండి విష్ణువర్ధన్ రెడ్డి, డీజీపీ జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం సాధికార కమిటీ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణంలో యూనివర్సిటీ ఉద్యోగులు విద్యార్థులతో భేటీ జరిపింది. విద్యార్థుల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భూములకు రక్షిత అటవీ ప్రాంతం అనేందుకు అర్హత ఉందా అనే అంశంపైనే సాధికార కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. ముందే సిద్ధం చేసుకున్న 10 అంశాలపైన కమిటీ సమాచారం సేకరించింది. ఉదయాన్నే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా రాష్ట్ర ప్రభుత్వ అధికారులంతా, సో వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్, ఏం జరుగుతుందన్నది చూడాలి. కంచగచ్చిబౌలి స్థలంలో సిద్ధంగా ఉండగా సెంట్రల్ ఎంపవర్ కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, మరో 2 సభ్యులు అక్కడికి వచ్చారు. రక్షిత అటవీ ప్రాంతం అనేందుకు ఏమైనా అర్హత ఉందా లేదా, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎక్కువ సంఖ్యలో ఉన్న చెట్లేంటి, ఇటీవల చెట్ల తొలగింపు చేపట్టినప్పుడు ఏ పద్ధతిని ఉపయోగించారు, వన్యప్రాణుల పరిస్థితి ఏంటి, పునరావాసం కోసం ఏం చర్యలు తీసుకున్నారు, ఇలాంటి వివరాలు సేకరించారు. చెట్ల తొలగింపును అడ్డుకునేందుకు జరిగిన ఆందోళనల్లో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితులు, పోలీసులు నమోదు చేసిన కేసుల వివరాలు అందజేయాలని సైబరాబాద్ కమిషనర్ను అడిగింది. వివాదానికి కారణమైన భూమి అటవీ శాఖకు సంబంధించింది కాదని, రెవెన్యూ అధికారులదే అని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు నివేదిక అందించారు. ఇక్కడ ఎక్కువగా సుబాబుల్ చెట్లు ఉన్నాయని, అతి కొద్ది మొత్తంలోనే వేప, ఇతర చెట్లు ఉన్నాయని పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు కూడా పొందుపరిచారు. 2 రోజుల పర్యటనకు బుధవారమే హైదరాబాద్ వచ్చిన కమిటీ తొలి రోజు సిఎస్, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమైంది. 2వ రోజు గురువారం కంచగచ్చిబౌలి భూముల్లో పర్యటించి వాస్తవ పరిస్థితుల్ని నేరుగా తెలుసుకున్నది. సేకరించిన సమాచారంపై ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఈ నెల 16వ తేదీన సుప్రీంకోర్టుకు నివేదిక అందజేయబోతున్నది. అటవీ భూమి అనే ఆధారాలు ఎక్కడా లేవు. ఇప్పుడు టెక్నికల్గా అటవీ భూమి కాదండి, రికార్డ్స్లో అటవీ భూమి అని ఎక్కడా లేదు. అటవీ భూమి అని ఎట్లుంటుంది? ఎంత దారుణంగా ప్రజల్ని ఇచ్చేస్తున్నారంటే ఈ పేపర్లు కూడా అట్లా తయారైనవి. ఈనాడు ఆయన అయితే ఏకంగా ఎట్లా రాసింది చూడండి, ఎక్కడుంది అది? ఈనాడులోనేనా? చెట్లు నరికేశారు, వాల్టా చట్టాన్ని అనుసరించారా, అధికారులను ప్రశ్నించిన సుప్రీంకోర్టు కమిటీ. మినహాయింపు ఉన్న సుబాబుల్ చెట్లే తొలగించామంటున్న అధికారులు. ఆ 400 ఎకరాలు ప్రభుత్వానివే, హెచ్సియుకు సంబంధం లేదని కమిటీకి వివరణ. అదంతా అటవీయేతర ప్రాంతమే అని స్పష్టీకరణ. కంచగచ్చిబౌలి భూములను పరిశీలించిన కమిటీ సిఎస్, డీజీపీ తదితర అధికారులతో సమావేశం. అటవీ భూమి కాదు, అటవీ భూమి కాదు, అటవీ భూమి కాదని అంటున్నారు. అసలు ఒక అడవి తయారవడానికి ఎన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతాన్ని వదిలేసి చెట్లు పెరిగితే అది అడవి కింద పరిగణిస్తారు? ఇది కదా మనకు తేలాల్సింది. ఎన్ని మీటర్ల ఎత్తు చెట్లు ఉంటే దాన్ని అడవిగా పరిగణిస్తారు? పెద్ద పెద్ద మహావృక్షాలు అందులో ఉన్నాయి లేదా? ఉన్నాయి. దాన్ని అడవి కిందనే పరిగణించాలి కదా. దశాబ్దాలుగా వదిలేసిన భూమి ఇప్పుడు 1975లో ఇందిరాగాంధీ ఇచ్చిందండి ఈ భూములు. ఇదెవరు అడుగుతలేరు, నాకు అర్థం కాదు. ఇందిరాగాంధీ భూములు ఇచ్చిరు, ఇది అటవీ భూమా కాదా, ఇంకోట? చెట్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఎక్కువ సుబాబుల్ చెట్లే ఉన్నాయి. ఏమన్నా లెక్క పెట్టిరా మీరేమన్నా? సుబాబుల్ చెట్లే ఉన్నాయి, ఇంకోటి లేవని. ఇప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఈ భూమి ఇచ్చిరు. ఎవరికి ఇచ్చిరు?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చారు. దీని తర్వాత ఏమైంది, 2003లో చంద్రబాబు నాయుడు ఎలక్షన్లను ఫేస్ చేయడానికి వాడెవడో బిల్లీరావు అని, ఆ బిల్లీరావు ఈ ఐఎంజీ భారత లిమిటెడ్ అనే కంపెనీ అనే ఒక ఫేక్ కంపెనీ తయారు చేసి, ఫేక్ కంపెనీ అని ఎట్లా అంటున్నాం, యాక్చువల్గా ఇది ఐఎంజీ భారత లిమిటెడ్ అన్నది ఫ్లోరిడాకు చెందిన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సంబంధించింది. దాని పేరుతోని ఇక్కడ ఈ బిల్లీరావు అనేటోడు చంద్రబాబు నాయుడుతో కలిసి ఒక పెద్ద ప్లాన్ వేసి ఈ 400 ఎకరాల కేసరి పెట్టి 400 ఎకరాల కేసరి పెట్టి పర్ ఎకర్ 50,000 చొప్పున మొత్తం ఈ 400 ఎకరాలు కొనుగోలు చేసిరు. అఫీషియల్గా కొనుగోలు చేసినట్టుగా ఆ గవర్నమెంట్ ఆ బిల్లీరావుకి అమ్మేసింది. ఎన్నో కోట్లు వచ్చినాయి, కానీ కేవలం అంతే వచ్చిందా, తెర వెనక ఏమన్నా జరిగిందా అంటే 100% ఈ బిల్లీరావు అంటాడు ఆనాడు ఎలక్షన్లు ఫేస్ చేయడానికి చంద్రబాబు నాయుడు కూడా డబ్బులు ఇచ్చుంటాడు, డౌట్ ఏం లేదు అందులో. అది ఎలక్షన్స్కి ముందు జరిగింది. అది ఎప్పుడు ఆయన మీద అలిపిరి ఘటన జరిగిన తర్వాత, బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ముందస్తు ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ప్రయత్నం చేసిండు. దాని తర్వాత గవర్నమెంట్లోకి వచ్చింటే ఈ భూమి ఎప్పుడో ఎగిరిపోయేది, వాడు ఏం పెట్టేటోడు ఎవరికి అమ్ముకునేటోడు అది అయిపోయేది. కానీ 2004లో ఇమీడియట్గా జరిగిన ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిండు. రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే ఇది ఫేక్ కంపెనీ, ఇది దొంగ వీడు అని రాజశేఖర రెడ్డి దీన్ని రద్దు చేసిండు. ఆ 400 ఎకరాలు రద్దు చేసిండు. దాని తర్వాత బిల్లీరావు ఏం చేసిండు, కోర్టుకు వెళ్ళిండు. కోర్టుకు వెళ్తే కింది కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాదాపు ఒక 18 సంవత్సరాల తర్వాత మొన్న రీసెంట్గా తీర్పు చెప్పింది ఇది గవర్నమెంట్ది అని. మరి ఇది హెచ్సియు ల్యాండ్ అంటున్నారు కదా, గవర్నమెంట్ ల్యాండ్ అని కోర్టే చెప్పింది కానీ నాకు డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంప్లీడ్ కాలే. గవర్నమెంట్కి బిల్లీరావుకి మధ్య అంటే ఈ ఐఎంజీ భారత్ మధ్య గవర్నమెంట్కి మధ్యనే ఆర్గ్యుమెంట్ జరిగింది. సో కాబట్టి ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు, ప్రభుత్వ భూమి అని కోర్టు తేల్చింది. అట్లా గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నాం. కానీ యాక్చువల్గా 1975లో ఇందిరాగాంధీ గారు ఈ 2324 ఎకరాలు హెచ్సియుకు కట్టబెట్టింది కదా, క్లియర్గా గెజిట్ రిలీజ్ చేసింది కదా. చంద్రబాబు నాయుడు చేసింది కూడా చాలా పెద్ద తప్పు, స్కామ్. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ని కాదని దాన్ని రద్దు చేయకుండా, ఎలాంటి దాన్ని వెనక్కి తీసుకోకుండా, లేదంటే కోర్టు అయినా చెప్పాలా ఎస్ ఇది కాదు, ఇది తప్పు అని. ఒకవేళ దాన్ని బేస్ చేసుకుని అమ్మిండంటే ఒక అర్థం ఉన్నది. ఆనాడు కేంద్రం ఇచ్చినటువంటి గెజిట్ను కాదని చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భూమిని అమ్మేసిండు. మరి ఆ గెజిట్ అట్లే ఉంది కదా. అసలు మరి ఫస్ట్ ఇందిరాగాంధీ ఎవరి కోసం భూములు ఇచ్చింది, ఫస్ట్ క్వశ్చన్ అదే కదా మనకు రేజ్ అయ్యేది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం భూమి ఇచ్చింది, ఎవరి భూమి అవుతుంది, యూనివర్సిటీ భూమి అవుతుంది కదా. మళ్ళీ ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇంకోటి ఇది అడవి కాదు, చెట్లు పెరిగినాయి కదా, ఎన్నో కొన్ని ప్రాణులు అయితే అందులో ఉన్నాయి కదా. సరే బీఆర్ఎస్ వాళ్ళు తయారు చేసిన ఫేక్ వీడియోలు, ఏఐ వీడియోలను పక్కన పెట్టండి, వాళ్ళు దొంగలు అంతే చేస్తారు. అంతకుమించిన వాళ్ళకి ఇంకొక ఆలోచన వాళ్ళకి ఎక్కడొస్తుంది. ఉన్న జెన్యూన్ ఇష్యూని పక్కదారి పట్టించారు దుర్మార్గులు. జెన్యూన్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పోరాటం చేస్తుంటే అందులోకి వీళ్ళు ఎంటర్ అయ్యి ఆ ఏఐ వీడియోలు తయారు చేసి అసలు ఏం లేదు అని ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అయ్యేలాగా వ్యవహారం నడిపారు. అంటే నేను అనుకోవడం వాళ్ళు కూడా వీళ్ళతో కుమ్మక్కయ్యేమో అనిపిస్తున్నది ఆయా కంపెనీలతో. ఇప్పుడు ఇది తేల్చడానికి కమిటీ అది ఇది ఇంత పెద్ద హంగామా దేనికి? ఇందిరాగాంధీ రిలీజ్ చేసిన గెజిట్ ఎవరి కోసం ఆ భూములు ఇచ్చింది? ఇక్కడ జరిగిన తప్పేంది? రేవంత్ రెడ్డి ఆ భూమిని తీసుకోవాలి అనుకుంటే విద్యార్థులతో ఫస్ట్ చర్చలు జరపాలి. అట్టర్ ఫెయిల్యూర్. కనీసం ఆ విద్యార్థులను కానీ ఆ ప్రొఫెసర్లను కానీ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులను సంప్రదించకుండా ఏ రకంగా ఆ భూమిని తీసుకుంటారు? 40 జేసీబీలు పెడితే రేపు పొద్దున ఫోటోలు బయటకు వస్తాయి, వీడియోలు బయటకు వస్తాయి, అపోజిషన్ పార్టీలు గొడవ చేస్తాయన్న కనీసం సోయి లేకపోతే ఎట్లాగండి? అంత అర్జెంట్ ఏముంది? ఒక 40 జేసీబీలు హాలిడేస్లో అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఆయన ఇంకొక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంది? ఆనాడు ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు కూడా ఎవరు సపోర్ట్ చేయలే. ఈ 400 ఎకరాలకు సంబంధించిన భూమి చంద్రబాబు నాయుడు ఆయనకు అమ్మడం, గోపనపల్లి మామిడిపల్లి దగ్గర దాదాపు ఒక 300 చిల్లర ఎకరాలు అక్కడ హెచ్ఈకి ఇవ్వడం, ఈ మ్యూచువల్ ట్రాన్సాక్షన్ ఒకటి జరిగింది. సో ఇప్పుడు ఏమంటారు? ఈ భూమి తీసుకొని ఆ భూమి మీకు ఇచ్చిరు కదా అన్న ఒక లైన్ తీసుకొస్తున్నారు. ఆనాడు ఆ సెంట్రల్ యూనివర్సిటీ అధికారుల తప్పిదం కూడా ఉన్నది.
ఇది జరిగిన కథ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే పర్యావరణం, ప్రకృతి, చెట్లు దెబ్బతిన్నాయి అన్నది ఇక్కడ జరుగుతున్న చర్చ. అక్కడ చెట్లు పెరిగింది వాస్తవం, కూలగొట్టింది వాస్తవం, తప్పు జరిగింది వాస్తవం. మరి ఇప్పుడు ఏమని రిపోర్ట్ ఇస్తారు ఏంటి అన్నది చూడాలి. స్టూడెంట్స్ మాత్రం సాధికార కమిటీ ఉదయం 8:30కి కంచగచ్చిబౌలికి వచ్చింది. 2 గంటల పాటు వివాదాస్పద భూములు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులంతా పక్కనే ఉన్నారు. శేరిలింగంపల్లి రెవెన్యూ యంత్రాంగం తెల్లవారుజామునే అక్కడికి వచ్చింది. కమిటీ వద్దకు వెళ్లేందుకు హెచ్సియు విద్యార్థి నేతలు ప్రయత్నించగా పోలీసులు అనుమతించలే. ఫోన్ ద్వారా పలుమార్లు అడగ్గా ఎంపీ ఆర్హెచ్ఆర్డీలో సమావేశమయ్యేందుకు ఈ సిఈసి అంగీకరించింది. విద్యార్థుల నుంచి ఉమేష్ అంబేద్కర్, ఆకాష్ కుమార్, సులేమాన్ సాధికార కమిటీతో భేటీకి హాజరయ్యారు. విద్యార్థుల తరపున వీరు నివేదిక అందించారు. 400 ఎకరాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం తమ పోరాటం కొనసాగుతుందని, భూమిని వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తామని ప్రకటించారు. ఇగో అటవీ భూమి అనే ఆధారాలు ఎక్కడా లేవు. ప్రభుత్వ వాదన ఇది. కంచగచ్చిబౌలి సర్వే నెంబర్ 25లోని 400 ఎకరాలు అటవీ భూమి కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివరాలను నివేదిక రూపంలో సాధికార కమిటీకి అందజేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి గ్రామం సర్వే నెంబర్ 25లో 2324 ఎకరాల భూమి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే అని పేర్కొన్నది. ఈ భూమిని కాంచ అస్తంబల్ పోరంబోకు సర్కారీ అని రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నారని తెలిపింది. ఇది ఆనాడు ఇందిరాగాంధీ ప్రభుత్వానికి ఇవ్వలే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చింది. ఎందుకు వీళ్ళు రిపోర్టు ఇది ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు? వీళ్ళు టైటిల్ లేదు దానికి. యాక్చువల్గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని టైటిల్ దిశగా ప్రయత్నం చేయలే. గవర్నమెంటే ఇచ్చింది కదా, ఈ భూమి ఎక్కడికి పోతుంది, మాదే కదా భూమి అని ఇవ్వాలనుకున్నారు. కానీ ఆనాడున్న గురుబఖ్ష్ సింగ్ అనే వైస్ ఛాన్సలరు మొత్తానికి గోడగట్టిండు కదా ముందు చూపుతో. ఇట్లా తయారవుతారు భవిష్యత్తులో భూమి వాల్యూ ఏందని తెలిసిన ప్రొఫెసరు వైస్ ఛాన్సలర్ ఆ పని చేసిండు కదా. ఈ భూమిని కాంచ అస్తంబల్ పోరంబోకు సర్కారీ అని రెవెన్యూ రికార్డులో పేర్కొన్నారని తెలిపింది. 1975లో అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ 25లోని మొత్తం భూమిని విశ్వవిద్యాలయానికి కేటాయించింది అని ప్రస్తావించింది. రెవెన్యూ అటవీ రికార్డ్స్లో ఎక్కడా దీన్ని అటవీ భూమిగా పేర్కొనలేదు. 9/8/2003న అప్పటి ప్రభుత్వం ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుందని, అందులో భాగంగా గచ్చిబౌలిలోని 400 ఎకరాలతో పాటు మామిడిపల్లి గ్రామంలోని మరో 450 ఎకరాలను ఆ సంస్థకి ఇవ్వడానికి సిద్ధపడిందని గుర్తు చేశారు. అందుకోసం విశ్వవిద్యాలయం పరిధిలోని 534 ఎకరాలు తీసుకొని అందులో 400 ఎకరాలు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు, 134 ఎకరాలు ఎన్జిఓలకు అప్పగించిందని తెలిపింది. టీఎన్జిఓస్ కాలనీ ఉంటుంది అక్కడ. ఇట్లా వాళ్ళు ఏదో ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ డేటాని కమిటీ ముందు పెట్టారు. స్టూడెంట్స్ వాళ్ళ వాదన వాళ్ళు వినిపించారు. ఏం జరుగుద్ది అన్నది చూడాలి.